అన్నయ్య, ఎందుకు అలా ఉన్నావు? అక్కడ నాగవల్లి ఎలా ఉందో ఏంటోనమ్మా. తనకేమవుతుందన్నయ్య? జాగ్రత్తగా చూసుకోవడానికి తిరుపతత్త ఉంది కదా. తిరుపతత్త గంజాయి మొక్కల మధ్య గంధపు చెట్టులాగా ఉందమ్మా. కాని తన మాట నెగ్గనివ్వరు కదా. తమ పంతం నెగ్గడానికి ఎంతకైనా దిగజారుతారు కాని మంచి పని చేయడానికి ఒక్క మెట్టు కూడా దిగరు. మూర్ఖుడి ముందు రాజైనా గెలవలేడంటే ఇదేనేమో. కాని మనం గెలిచాం. పెదనాన్న మీద పోటీ చేసి బావ గెలిచాడు. మా అక్క విషయంలో జరిగిన అన్యాయానికి శిక్ష పడేలా చేసి నేను గెలిచాను. ఆనందపడాల్సింది పోయి బాధపడుతున్నావేంటి బావా? నువ్వు నీ గురించి ఆలోచిస్తున్నావు, నేను నా చెల్లి గురించి ఆలోచిస్తున్నాను. నాగవల్లి నీళ్ళోసుకుందన్న సంతోషం కూడా లేదు. అలాంటి దుర్మార్గుల మధ్య సంసారం చేసుకుంటూ వస్తోంది. ఇప్పుడు నాగవల్లి ఒక్కతే కాదు, తన కడుపులో బిడ్డ కూడా ఉంది. తనని తన బిడ్డని కాపాడుకుంటూ ఇంకా ఎన్ని ఇబ్బందులు పడుతుందోనని ఆలోచిస్తున్నానమ్మా. నాగవల్లి ఇబ్బంది పడటానికి శ్రీవల్లిలా సాఫ్ట్ కాదు బావా. తన వల్లే ఎవరైనా ఇబ్బంది పడాలి కాని తనని ఎవ్వరూ ఇబ్బంది పెట్టలేరు. తనకి నువ్విచ్చిన ధైర్యంతో పాటు బాక్సింగ్లో గెలిచిన మొండితనం కూడా ఉంది. అందుకే ఇంతవరకు సమస్య వచ్చిందని వాళ్ళు వీళ్ళు చెప్పడం తప్ప స్వయంగా తనేం చెప్పలేదు కదా. నువ్వు చెప్పినంత తేలిక కాదు మీ అన్నయ్యతో గొడవ పడ్డమంటే. మీ పెదనాన్న ఎంత దుర్మార్గుడో ఊరంతా తెలుసు. తనకిష్టం లేని పెళ్లి చేసుకున్నా సరే ఇప్పుడు తన కష్టాన్ని కన్నీటిని కడుపులో దాచుకునొచ్చింది. అప్పుడు దాచుకున్న కష్టం ఈ రోజు బిడ్డగా పెరిగి పెద్దవుతుంది. ఆసరాగా వాళ్ళు రాకపోయినా ఆదరణగా మనం ఉండాలన్నయ్య. అదే ఆలోచిస్తున్నానమ్మా. నేను సర్పంచ్గా గెలిచి ఊరిని చూసుకుంటున్నానేమో గాని నా చెల్లిని మాత్రం చూసుకోలేకపోతున్నాను. చూడాలనిపిస్తే వెళ్ళి చూసేయడమే, దానికి ఇంత ఆలోచించాలా? నువ్వు బానే చెప్తావు. పంచాయతీలో తీర్పు చెప్పినందుకు ఇంటికి వెళ్తే ఎంత గొడవ చేస్తారో అన్న భయం నాకు లేదు. కాని మనం ఇక్కడికి వచ్చాక నాగవల్లిని ఇబ్బంది పెడతారు. అలా ఎందుకు అనుకుంటున్నావు అన్నయ్య? పంచాయతీ తీర్పు నువ్వు ఇచ్చావు, కానీ మనసులో పెట్టుకుని ఆయింట్మెంట్ పూసుకోవచ్చు కదా నాన్న. తెలిసిపోతుందిరా అబ్బోడా. ఇట్టా బీబూది బొట్లు పెట్టుకుని ఇవన్నీ కప్పుకున్నామే అనుకో, నాకు దేవుడి మీద ధ్యాస మళ్ళిందనుకుంటారు కానీ వాతలు ఇంకా ఉన్నాయా పోయినాయా అని ఎవ్వరూ చూడరు. ఎవరా అని చూస్తావేందబ్బోడా? నువ్వు గుమ్మ వంక చూడక్కర్లా, నీ పెండ్ల మొహం వంక చూస్తే ఆ మొహంలో ఆనందం కానొస్తుంది. వాళ్ళన్న గంగ వచ్చినాడని తెలుస్తుంది. చూడు బావా, టాక్సీ ఉపేంద్రని పిలిస్తే వచ్చేవాడు కదా. అందరినీ జాయింట్ వీల్ ఎక్కించినట్టు ఎక్కించి తీసుకొచ్చావు. మన ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి తీసుకురావడానికి 300 అడుగుతాడు. పోనీ ఆటో నారాయణని రమ్మనాల్సింది. 150. 100 కదే తీసుకునేది. నలుగురికి మించి ఎక్కువ ఎక్కిన ప్రతి వాళ్ళ మీద 20 రూపాయలు ఎక్కువగానే తీసుకుంటారు. మనకే 20 రూపాయలు డిస్కౌంట్ అనుకోవాలి. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? ఎలాగోలా వచ్చేసాం కదా. ఎలాగోలా వచ్చేసామా? టాప్ లేని ఎర్ర బస్ ఎక్కినట్టుంది. స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ రావడానికి ఇబ్బంది గాని మోమాటం గాని పడకూడదు. రండి. మా అన్నయ్య గురించి నీకు తెలుసు కదా శివ. తెలుసు కాబట్టే చేసుకోకూడదు అనుకున్నాను. కానీ నా ఒంటి మీద ఝాస లేనప్పుడు పెళ్లి చేసుకున్నాడు ఈయన గారు. తిరుపతి ఇంట్లోనే ఉంది కదా, పద మన పెళ్లి గురించి ఆరా తీద్దులే. పద. అయిపోయిన జాతరకి హడావిడి ఎందుకు? ఏ శ్రీవల్లి రా, పద.
అక్కడే ఆగండి, అక్కడే ఆగండి, అక్కడే ఆగండి. అన్నయ్య నువ్వు కూడా ఆగు, నువ్వు కూడా ఆగు, నువ్వు కూడా ఆగు, నువ్వు కూడా ఆగు. ఇంట్లోకి రావాలా వద్దా అని కనీసం పర్మిషన్ కూడా తీసుకోరా. మన ఇంట్లోకి రావడానికి నేను పర్మిషన్ తీసుకోవడం ఏంటన్నయ్య? నీ గురించి అనట్లేదు, నీ వెంట వచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నాను. అబ్బోడా మతికాని పోయిందా ఏంది? శివపార్వతిని చేసుకున్న గంగ ఈ ఇంటి అల్లుడు కదా. అంతకంటే ముందే మేనల్లుడు. ఆ విషయం వదిలే తిరుపతి. మా ఇద్దరి మధ్య శత్రుత్వం ఉండదని గంగ నన్ను మామ అనకపోవచ్చు, నేను అల్లుడు అని పిలవకపోవచ్చు, కానీ కడుపుతో ఉన్న చెల్లెల్ని చూడ్డానికి సారి తీసుకుని చెల్లెళ్ళని తోలుకొచ్చినోడ్ని మనం మాటంటాం సబబు కాదు. గంగా, అమ్మ శ్రీవల్లి, ఏ శివ, మీ తోబొట్టు తను తెర చూసుకోండి.